హలో ఎవ్రీవన్, మీరు చూసిన నా ఛానల్ సౌత్ ఇన్ నార్త్ అనమాట. ఇక్కడ మనం చేసేది ఏంటంటే రెసిపీ నారియల్ తిల్ పీట అనమాట. ఇదేమో బోరు సాల్ అంటే స్టిక్కీ రైస్ అని అంటారు ఇంగ్లీష్లో. దీన్ని యూజ్ చేస్తారనమాట ఆ పీట చేయడానికి. ఫస్ట్ మనం దీన్ని సోక్ చేసి ఉంచాలి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు సోక్ చేసి ఉంచాలి. దాని తర్వాత వాష్ చేసుకోవాలి, దాని తర్వాత పౌడర్ చేసుకోవాలన్నమాట. మీరు చూడొచ్చు స్టిక్కీ రైస్. ప్రాసెస్ చూస్తే మీకు అర్థమైంది. చూడండి, వాష్ చేస్తున్నారు, సోక్ చేసి ఉంచాము, దాని తర్వాత వాష్ చేస్తున్నాము. చూడండి, దీంట్లో మొత్తం మట్టి డస్ట్ ఏమన్నా ఉన్నా, రైస్కి కలర్ ఉన్నాయా సంథింగ్ ఏదన్నా క్లీన్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే నువ్వులు అనమాట. నువ్వులు ఫ్రై చేస్తున్నాము గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. బ్లాక్ కలర్ నువ్వులు యూజ్ చేస్తున్నాం, తెల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాం, నల్ల నువ్వులు యూజ్ చేస్తున్నాం అనమాట. చూడండి, తెల్ల నువ్వులు. ఇది మట్టి పొయ్యి మీద చేస్తున్నాను అనమాట. మేము గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, సైడ్లో పక్కన పెట్టుకుందాము. మళ్ళీ బ్లాక్ నువ్వులు అనమాట, ఇది కూడా ఫ్రై చేసాము, పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొబ్బరి తురుముని కూడా ఫ్రై చేయాలి. కొబ్బరి తురుముని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో చక్కెర యాడ్ చేయాలి. చక్కెర యాడ్ చేసి కలపాలన్నమాట. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు కలపాలి. చూడండి, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అనమాట. ఇది పచ్చి కొబ్బరి తురుముని యూజ్ చేయాలి. దీంట్లో చక్కెర వేస్తున్నారు చూడండి. అయిపోయింది ఇది. ఇప్పుడు ఇది సైడ్లో పెట్టుకొని ఆ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు అవి మిక్స్ చేసిన నువ్వులు మొత్తం దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం సేపటికి మళ్ళీ సాలిడ్గా ఫామ్ అవుద్ది. దాన్ని చేత్తో మళ్ళీ ఇట్లా మ్యాష్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది అనమాట. చూడండి, యాడ్ చేస్తున్నాము. చక్కెర ఉంది కాబట్టి కొంచెం సాలిడ్గా అయిపోద్ది అనమాట. ఇదేంటంటే గమ్మత్ అనమాట. ఇక్కడ గ్రైండ్ చేస్తున్నారు రైస్ని. గ్రైండర్లో వేస్తే తొందరగా డ్రై అయిపోద్దంట. అందుకే ఇక్కడ అస్సాం స్టైల్ అనమాట. ఇది ఓల్డెన్ స్టైల్ అనమాట. దీంట్లో గ్రైండ్ చేస్తున్నారు. ఒక లాగ్ ఉందన్నమాట, దాని కింద నుంచి మళ్ళీ ఇంకో లాగ్ ఉంది. ఆ హోల్లోనేమో మొత్తం సిమెంట్ చేసి ఉంది. మట్టి చెత్త ఏమి ఉండకుండా క్లీన్ చేశారు. దాని తర్వాత దాంట్లో రైస్ వేసారనమాట. కాలుతో ఇట్లా ప్రెస్ చేస్తుంటే అది గ్రైండ్ అవుతుంది దాంట్లో. దాని తర్వాత దాన్ని సీవ్ చేసేసి పౌడర్ తీసుకొని మళ్ళీ కొంచెం లడ్డు ఉన్న రైస్ మొత్తం మళ్ళీ దాంట్లో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేశారనమాట. ఇది చూడండి, ఇట్లా ప్రెస్ చేసుకోవాలంట, డ్రై అవ్వదంట రైస్ పౌడర్. ఇలా ప్రెస్ చేసేసుకొని ఉంచేసి తీసుకొని పోవాలన్నమాట. ఇక్కడ మట్టి పాత్ర అంటారు కదా, దాన్ని పెట్టేసుకొని మట్టి పొయ్యి మీద ఆ పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం చేసిన మిక్చర్ అంటే ఆ నువ్వుల కొబ్బరి మిక్చర్ని వేసేసుకోవాలి. రౌండ్గా వేసేసుకొని దాని తర్వాత కొంచెం 5 minutes 10 minutes ఆకిన తర్వాత అది మొత్తం ఫామ్ అవుతుంది. దాన్ని రోల్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు దీంట్లో. చూడండి, ఇక్కడ తిల్ నారియల్ పీట అంటారు దీన్ని. ఇది బిహు ఫెస్టివల్, అస్సాం బిహు స్టేట్ ఫెస్టివల్ అప్పుడు చాలా ఫేమస్ అనమాట. చాలా చేస్తారు దీన్ని. ఇక్కడ పీఠాస్ చాలా టైప్స్ ఆఫ్ పీఠాస్ ఉంటాయి అన్నమాట. చూడండి, రోల్ చేస్తున్నారు. ఇది కొంచెం బాగా రాలేదు కానీ నెక్స్ట్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేశారు. ఈ మట్టి పొయ్యి అంత యూజ్ చేయం కానీ స్టవ్ యూజ్ చేస్తాం, కానీ మీకు చూపించాలని మట్టి పొయ్యి మీకు చేస్తున్నాము. మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి.
ఇక్కడ మొత్తం చాలా రెసిపీస్ మొత్తం రైస్ బేస్డే ఉంటాయి. దీన్ని బూడు రైస్ అంటారు, స్టిక్కీ రైస్ అనమాట ఇది. అందుకే ఇట్లా బాగా వస్తుంది, వేరే రైస్ అయితే అవ్వదన్నమాట. బూరా రైస్ అని అంటారు, బూరా సాల్. చూడండి ఇది బాగా వచ్చేది అనమాట, చూసుకోండి మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.